అపెండిక్స్ అనేటువంటిది కూడా అపెండిసైటిస్ ఒక్కసారి వచ్చిన తర్వాత యూజువల్గా తొలగించమని మేము అడ్వైస్ చేస్తాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని సిచ్యువేషన్స్లో మేము అపెండిక్స్ని కన్జర్వేటివ్గా యాంటీబయాటిక్స్తో మేనేజ్ చేస్తాము. దాన్ని మనం పక్కన పెడితే దాన్ని సపరేట్గా డిస్కస్ చేద్దాం అవసరమైతే. నార్మల్గా అపెండిసైటిస్కి ట్రీట్మెంట్ అపెండిక్స్ తీయటమే. ఇది పిత్తాశయము లాగానే పిత్తాశయం రాళ్ళు వచ్చినప్పుడు పిత్తాశయం తీసినందువల్ల ఏ విధంగా అయితే బాడీకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదో అపెండిక్స్ తీసినందుకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు ఒకటి. ఇంకొకటి అపెండిక్స్లో ప్రత్యేకంగా ఏంటంటే అపెండిసైటిస్ కనుక సివియర్ అయ్యి అపెండిక్స్ కనుక పర్ఫరేట్ అయిపోయి ఇన్ఫెక్షన్ అంతగా స్ప్రెడ్ అయినట్లయితే ప్రాణాంతకంగా దారితీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అపెండిక్స్ విషయంలో చిన్న ప్రాబ్లం అది. దాని విషయంలో చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే అపెండిక్స్ అనేటువంటివి తీసేటువంటి పద్ధతిలో అపెండిసైటిస్ వచ్చినటువంటి వెంటనే అపెండిక్స్ అనే సస్పిషన్ ఉన్న అపెండిక్స్ తీసేయచ్చు. ఓకే, ఎందుకంటే అపెండిక్స్ తీయడం చిన్న ఆపరేషన్ ఒకటి. ఇప్పుడు ల్యాప్రోస్కోపీ ద్వారా కూడా సింపుల్గా చేసేస్తున్నాం కాబట్టి అపెండిక్స్ ఆపరేషన్ ఉదయం చేసి సాయంత్రం ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ పద్ధతుల్లో మేము ఇప్పుడు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అపెండిక్స్ అనే డౌట్ వచ్చినా అపెండిక్స్ తీసేయాలి. ఎందుకు? అపెండిక్స్ అనే సివియర్ అయితే ప్రాణాంతకంగా దారితీసే అవకాశం ఉంటుంది. ప్రాణాంతకం అంటే ప్రాణం అనేటువంటిది 1,00,000 మందిలో 10 లక్షల మందిలో ఒక ప్రాణమైనా కూడా వాల్యుబుల్. అర్థమైంది. కాబట్టి ప్రాణాంతకంగా దారితీసే అవకాశం ఉంది అనేటువంటి దృష్టిలో పెట్టుకొని అపెండిక్స్కి ఓవర్ ట్రీట్మెంట్ ఈజ్ జస్టిఫైడ్ ఇన్ అపెండిసైటిస్. ఫర్ ఎగ్జాంపుల్, 2 సర్జన్స్ ఉన్నారనుకోండి. ఒక సర్జను 100 అపెండిక్స్ ఆపరేషన్స్ చేస్తే 100 అపెండిక్స్ సివియర్ అపెండిసైటిస్ ఉంది దాంట్లో. ఒక సర్జన్ 100 అపెండిసైటిస్ ఆపరేషన్స్ చేస్తే దాంట్లో 20 మందికి అపెండిక్స్ నార్మల్గా ఉంది, 80 మందికి మాత్రం అపెండిసైటిస్ ఉంది. సెకండ్ సర్జన్ ఈజ్ ఎ సేఫ్ సర్జన్. అర్థమైందా? అపెండిసైటిస్ సివియర్ అయ్యేంతవరకు వెయిట్ చేయకూడదు, సస్పిషన్ చేయాలి. నార్మల్ సర్జను వాళ్ళ యొక్క జీవితంలో అపెండిసైటిస్ అనేది మోస్ట్ కామన్ సర్జికల్ ఎమర్జెన్సీ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, దానికి ఒక జియోగ్రాఫికల్ ప్రిఫరెన్స్ అంటూ ఏం లేదు దీనికి. కాబట్టి ది మోస్ట్ కామన్ సర్జికల్ ఎమర్జెన్సీ ఇన్ ఏ సర్జన్స్ దిస్ థింగ్. కొన్ని వందల దివి కొంతమంది సీనియర్ సర్జన్స్ వేల సంఖ్యలో కూడా ఇది అపెండిక్స్ ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసిన వాటిల్లో చాలా వరకు ఒక 10% వరకు కూడా కొంతమందిలో నార్మల్ అపెండిక్స్ తీసినా కూడా దానివల్ల నష్టం లేదు. ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం అది. ఓకే, అపెండిసైటిస్ వచ్చింది, ఆపరేషన్ అవసరమా లేదా అనేటువంటి తర్జన భర్జన జరిగి ఆపరేషన్ అవసరం అని చెప్పగానే ఇంకో డాక్టర్ దగ్గరికి పోయి అది అంత ఎక్కువగా సివియర్గా లేదు, ఆ పడి తగ్గిపోయిన తర్వాత చూద్దాంలే అంటే మొదట చూసిన డాక్టర్ అపెండిసైటిస్ ఆపరేషన్ అడ్వైస్ చేశాడు, తప్పుగా అడ్వైస్ చేశారని కూడా కొంతమంది భావించడం జరుగుతూ ఉంటుంది. అపెండిసైటిస్ అనేటువంటి ఏ రకంగా క్లినికల్గా కానీ ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్లో కానీ అపెండిసైటిస్ అనే సస్పెషన్ ఉన్నప్పుడైతే ఆపరేషన్ చేయమని డాక్టర్ కానీ అడ్వైస్ చేసినట్లయితే వెంటనే అడ్వైస్ ఫాలో కావాలనేది నా యొక్క రికమెండేషన్. డెవలప్డ్ కంట్రీస్ అయినా డెవలపింగ్ కంట్రీస్ అయినా సేమ్ పాలసీ. అపెండిసైటిస్ హ్యాస్ టు బి రిమూవ్డ్ ఈవెన్ ఆన్ సస్పిషన్. కాకపోతే నెగటివ్ అపెండిసెక్టమీ అవాయిడ్ చేయడం అనే దాని మీద డిస్కషన్ ఉంది. నేను ఎక్కువగా స్ట్రెస్ చేయలేదు నేను యాక్చువల్గా. ఎందుకంటే వెదర్ ఐ మే బి సెండింగ్ ద రైట్ సిగ్నల్స్ ఆర్ రాంగ్ సిగ్నల్స్, ఐ రియలీ డోంట్ నో. నెగటివ్ అపెండిసెక్టమీ అనే దాని మీద చాలామంది దృష్టి సారించడం జరిగింది. ఎందుకు? ఆపరేషన్ ఇస్ అన్ ఆపరేషన్ వల్ల రిస్క్ ఎంతో కొంత 1%, 0.1%, 0.0001% ఉంటుంది కదా. ప్లస్ ఆపరేషన్ అనేటువంటి ఖర్చుతో కూడిన వ్యవహారం కదా, కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం అవసరం కదా. కాబట్టి ఈ డిస్కషన్ ఉంది. ఈ డిస్కషన్ కోసంగా వాళ్ళు ఏంటంటే దేర్ రికమెండేషన్ ఈజ్ టు డూ ద సిటీ స్కాన్ అని ప్రతి ఒక్క పేషెంట్కి చేసినందువలన నార్మల్ అపెండిక్స్, అబ్నార్మల్ అపెండిక్స్ ఎక్కువ ఐడెంటిఫికేషన్ అనేటువంటిది ఎక్కువ మోతాదులో చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సిటీ స్కాన్ అనేవి రొటీన్గా చేస్తారు. కొన్ని అమెరికన్ ఇన్స్టిట్యూషన్లో దేర్ పాలసీ ఇస్ టు డూ రొటీన్గా చేసి సిటీ స్కాన్లో అపెండిసైటిస్ ఉంటేనే ఆపరేషన్ చేయటం. సిటీ స్కాన్లో నెగిటివ్గా అపెండిసైటిస్ ఉన్నా అది అపెండిసైటిస్ ఆల్రెడీ సిటీ స్కాన్ చేసే టైం తగ్గిపోయి ఉండొచ్చు ఆటోమేటిక్గా. తర్వాత మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒకటి. ఎస్పెషల్లీ దాంట్లో ఏంటంటే అబ్స్ట్రక్షన్ చేసేది, అపెండిక్స్ దగ్గర అబ్స్ట్రక్షన్ ఎలిమెంట్ ఏదైనా ఫీకోలిట్స్ అంటారు. యూజువల్గా మోషన్ అనేది కొద్దిగా గట్టిగా ఫామ్ అయిపోయి ఒక స్టోన్ లాగా ఫామ్ అయిపోయి దాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అలాంటిది కనుక సిటీ స్కాన్లో కనిపిస్తే స్టిల్ దే రికమెండ్. నార్మల్గా ఉన్నా కూడా అపెండిక్స్ లేనప్పుడు వాళ్ళు అపెండిసైటిస్ అవసరం లేదని చేస్తూ ఉంటారు. అపెండిక్స్లో ఒక ఇంపార్టెంట్ అండ్ ఒక యూస్ఫుల్ థింగ్ ఏంటంటే ఒకటి అపెండిక్స్ పెయిన్ అందరిలో క్లాసికల్ పెయిన్ రాదు. క్లాసికల్ పెయిన్ వస్తే మాత్రం అపెండిక్స్ తప్ప అది ఇంకేమీ కాదు. 100% పాళ్ళు అని కూడా నేను చెప్పగలను మా ఎక్స్పీరియన్స్లో. ఎలా ఉంటుందంటే పెయిన్ ఫస్ట్ వచ్చేసి కొద్దిగా వేగ్ పెయిన్ ఉంటుంది. అది ఎంటైర్ అబ్డమెన్ లేకపోతే సెంటర్ అబ్డమెన్ వేగ్ పెయిన్ ఉంటుంది. కొద్దిసేపటి కొన్ని గంటల్లో కానీ ఒక రోజులో కానీ అది వచ్చి రైట్ లోవర్ అబ్డమెన్కి మైగ్రేట్ అవుతుంది. ఇలాంటి పెయిన్ ఏ విధమైన జబ్బులో ఉండదు. అలాంటి పెయిన్ ఉంటే మీకు ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ లేకుండా కూడా మనం ఆపరేషన్ చేసిన తప్పేం లేదు. కాకపోతే ప్రస్తుత కాలంలో ఉండే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో ఇది జస్టిఫై కాదు. అర్థమైందా? సైంటిఫిక్గా జనాలు ఒప్పుకోవటం లేదు ఇప్పుడు. అర్థమైంది. అంతేగాని అప్పుడు ఏం చేస్తారు? అల్ట్రాసౌండ్ చేస్తారు. అల్ట్రాసౌండ్లో కనిపించదు అపెండిక్స్, పక్కనంతా ఇది ఉండి అపెండిక్సే కనిపించదు. సిటీ స్కాన్లో నార్మల్ అపెండిక్స్ ఇస్తారు, కానీ అది అపెండిసైటిసే. ఎందుకు? అలాంటి పెయిన్ వేరే దాంట్లో రాదు.
పేషెంట్ కనుక అలాంటి పెయిన్తో కనుక వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించి నెగటివ్ అపెండిసెక్టమీని అవాయిడ్ చేయడానికి 1-4 సార్లు ఆలోచించి అవాయిడ్ చేయాలి. ఏ విధంగా అయితే అపెండిక్స్ లేని వాళ్ళల్లో ఆపరేషన్ చేయడానికి 1-4 సార్లు ఆలోచించాలనో ఇక్కడ కూడా మన క్లినికల్ పిక్చర్ ఉన్నప్పుడు క్లినికల్ పిక్చర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అపెండిసైటిస్ అనేటువంటిది నా యొక్క రికమెండేషన్. ఐ టీచ్ సేమ్ థింగ్ టు మై స్టూడెంట్స్ ఆల్సో. ఓకే, సో ఈ యొక్క క్లాసికల్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయకపోవటానికి కూడా 1-4 సార్లు ఆలోచించాలి.